ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా రీతు గేమ్ విషయానికి వచ్చేలకే ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. మరి నువ్వు అంత కాన్ఫిడెంట్ అయితే నువ్వు ఆ బొమ్మల దాంట్లో మీ మమ్మీకి ఇవ్వచ్చుగా బొమ్మ. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? నువ్వు డెమోన్ బొమ్మ పుట్టుకుంటావా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు, నువ్వు గేమ్ అంతా కన్ఫ్యూజ్. ఇప్పుడు నాకు తగిలిన డబ్బులు నేను అడిగితే నువ్వు ఇంతకు ముందులాగా నువ్వు అడగలవా? అదే అంటున్నా నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మాన్యాల్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పెర్ఫార్మెన్స్ అంటే 360 degrees వస్తుంది మాన్యువల్. అవును, మాన్యువల్ నాట్ ఓన్లీ అబౌట్ టాస్క్. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. రీతు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్టు పోట్రీ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది. ఏమైందిరా? ఐశ్రావు వచ్చినప్పటి నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండు, తన వల్ల నీకేం పోతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేసి అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. అయినా కూడా వదలలేదురా నాకు. బట్ నువ్వు ట్రస్ట్ లేదు, అది లేదని చాలా హర్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, నేను నీ మంచిగా కోరుకున్నా, నేనైతే చాలా బాధపడుతున్నాను. అలా బాగా యాక్ట్ చేసేవరా. మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్. ఎందుకు అరుస్తున్నావు? అవ్వట్లేదు పవన్. దేనికంటే వీళ్ళు రోజుకొకటి మీ దగ్గరికి వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ దెన్ బీ అప్డేటెడ్. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సబ్స్క్రైబ్ చేశారుగా?